ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వాక్యంలోకి వెళ్ళే ముందు నేను మీతో ఒక సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి నా యొక్క ఆత్మీయ యాత్రలో నేను ఇంకా అప్పటికి సేవలోకి ఇంకా రాలేదు. నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సో ఆ సమయంలో మేము ఎక్కడైతే అద్దెకి రెంట్కి ఉన్నామో అక్కడ నుంచి నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. హైదరాబాద్లో మేము అంబర్పేటలో ఉండేవాళ్ళం. సో కాలేజీకి వెళ్ళేటప్పుడల్లా నేను పాటలు పాడుకుంటూ, అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా నేను ఎవరి వైపు చూడకుండా అలా స్తుతిస్తూ కాలేజీకి వెళ్ళేదాన్ని. మళ్ళీ వచ్చినప్పుడు కూడా నాలో నేనే ఏదో దేవుడితో మాట్లాడుతున్నట్టుగా, స్తుతిస్తున్నట్టుగా అట్లా ఉండేది. ఎవరు నన్ను చూస్తున్నారా ఏంటి అనేది కూడా నేనేం పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇది మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఉన్న ఆంటీ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. ఆమె అనుకునేదంటే ఈమె ఏమి మాట్లాడుతుంది, తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్తుంది అని. నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆమె తప్పకుండా నన్ను చూసేది, నా లిప్స్ చూసేదంట, మాట్లాడుతున్నానా లేదా. అలా షాప్కి ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు అలా పరిచయం అయింది. నేను ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ బిడ్డకి నేను సువార్త చెప్పాలి, ఈమెకి రక్షణ కావాలి అని నేను ఆ ఆంటీ కోసం ప్రార్థిస్తున్నాను. సో అలా షాప్కి వెళ్ళడం రావడము, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు జీసస్ గురించి చెప్పడానికి. అలా ఆమెకి సువార్త చెప్పడం జరిగింది. బైబిల్ ఇంట్రడ్యూస్ చేయడం, బైబిల్ ఇవ్వడము. ఆమె బైబిల్ చదువుతూ యేసుప్రభు నిజమైన దేవుడని నమ్ముకొని ఆమె మరి కంప్లీట్గా బ్యాప్టిజం తీసుకొని దేవుని బిడ్డగా మారిపోయింది. సో వాళ్ళ ఇంటిలో, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక చిన్న పాప, వాళ్ళు రెంట్కి వచ్చారు. సో ఆ సహోదరి ఎవరైతే ఉన్నారో, ఆ రెంట్కి వచ్చిన ఆ ఆంటీ ఎప్పుడు సాడ్గా ఉండేది, బాధగా ఉండేది అనమాట. సో ఆమె ఫాస్టింగ్ చేస్తూ ఉంది. ఈ ఆంటీ, షాప్లో ఉన్నటువంటి ఆంటీ ఏం చెప్పారంటే, అమ్మ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రే చెయ్యి, వాళ్ళకి ఏదో సమస్య ఉన్నట్టుంది అంటే, సరేనని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ ఆంటీతో మాట్లాడడం. అయితే అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని, అంటే ఇంటర్ చదువుతున్నాను. సో ఆమె పెద్ద ఆమె. సో ఆమె తన ఫ్యామిలీ ప్రాబ్లం నాతో ఎట్లా చెప్తుంది, నేను చిన్న అమ్మాయిని కదా అనేసి ఆమె నాకు ఏం చెప్పలేదు. సో కానీ నాకు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపాటు చేశాడు, తను ఏదో బాధలో ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉందని. సో వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చేవాడు కాదు, 10 days 15 days అసలు ఇంటికి వచ్చేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు, అంకుల్ ఇంట్లో ఉన్నారు. సో మాట్లాడుతూ ఉన్నాము. ఆయన నువ్వేం చేస్తావు అది ఇదని నన్ను అడిగారు. ఇలాగా చదువుకుంటున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, ఇట్లా చర్చికి వెళ్తాం. సరే, ఆయన బైబిల్లో నుంచి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే నాకు ఆయన ఏం అడిగాడు నాకైతే గుర్తులేదు, అది చాలా ఇయర్స్ అవుతుంది. సో ఆయన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను బైబిల్ నుంచి సమాధానాలు చెప్తా ఉన్నాను. అలా 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 మేము మంచి ఫ్రెండ్స్, మంచిగా చాలా మంచి సహవాసం. ఆయన ఒక పాజిటివ్గా ఉన్నారు, అంకుల్ ఆంటీ, మేమందరం కూడా చక్కగా కలిసి మాట్లాడుకోవడం కానీ ఒక రిలేషన్ ఏర్పడింది అనమాట. అలా ఒక 1 monthలో ఆయనలో చాలా మార్పు వచ్చేసింది. 1 monthలో ఆయన బైబిల్ చదవడము, ప్రేయర్ చేయడం నేర్చుకుంటున్నాడు, చర్చికి రావడం, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆయన కూడా 2 months తర్వాత ఆయన 40 days ఫాస్టింగ్ మొదలుపెట్టాడు కంప్లీట్గా అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. లాస్ట్ డే 40th day ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేయించాలన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారు. ప్రేయర్ పెట్టుకున్నప్పుడు టెర్రస్ మీద ప్రేయర్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక దైవజనుడు వచ్చాడు. సో ఆయన చెప్పాడనమాట, ఫాస్టింగ్ బ్రేక్ చేయించాక ఆయనని సాక్ష్యం చెప్పన్నారు. ఎవరైతే నేను సువార్త చెప్పానో ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తూ ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే, ఆయన తన గురించి చెప్తూ వచ్చాడు. నేను ఒక నక్సలైట్ని, అంటే నక్సలైట్లకు కూడా సలహాలు ఇచ్చేవాడిని, ఎంతోమంది చంపడానికి ప్లాన్ వేసేవాడిని,
స్కెచ్ గీసేవాడిని ఎలా చంపాలి ఏంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా. సో అలాంటి వ్యక్తి కాలేజీ చదువుకునే టైంలో కూడా తను ఎంతోమందిని అలా వెళ్తూ చాకుతో పోటు చేసేవాడంట. ఇంట్లో వాళ్ళ అమ్మని కొట్టేవాడు, వాళ్ళ చెల్లిని కొట్టేవాడు. పాస్టర్లు అంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు, ఫాదర్లన్నా దేవుని సేవకులన్నా అస్సలు ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడు, నేను మరి నా లైఫ్లోకి ఒక చెల్లి వచ్చింది, అమ్మాయి, తన ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నాను, ఆమె ఎవరో కాదు సౌజన్య అని నా పేరు చెప్పాడు అనమాట. నేను షాక్ అయిపోయాను నిజంగా. ఆయన అంటే ఆయన లైఫ్లో ఎంతోమంది వచ్చారు సేవకులు, బట్ నా ద్వారా విన్నటువంటి ఆ వాక్యము ద్వారా, ఏసే వాక్యం ద్వారా, అంటే ఆ బిడ్డను మార్చడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది ప్రభా. ఎందుకంటే అంతకు ముందే నేను ఈ నక్సలైట్ల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే హత్య చేస్తూ ఉంటారో, మరి కొన్నిసార్లు దేవుడు అట్లాంటి ఒక భారం ఇస్తాడు. మనం కన్నీరు కార్చాలి అని అనుకోము, బట్ అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కన్నీరు, పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఉంటాడు. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో నుండి ఆయన దుఃఖపడతాడో మన కళ్ళ నుంచి కన్నీరు అనేది వస్తుంది. నేను సామాన్యంగా ఎప్పుడు ఎక్కువ ఏడవను, చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఒకప్పుడు బాగా ఏడ్చేదాన్ని, బట్ నేను ఇప్పుడు ఏడవను, ధైర్యంగా ఉంటాను దేనికైనా కూడా చాలా మట్టుకు. కానీ సమ్టైమ్స్ ప్రేయర్లో పరిశుద్ధాత్మ దేవుని ఇక ప్రేరేపణ ద్వారా అనాయింటింగ్లో ఏడుపు వచ్చేస్తుంది. సో అలా కొన్నిసార్లు కొంతమంది గురించి భారం అనేది దేవుడు ఇస్తాడు. సో నేను అలా ఆ టైంలో నేను నక్సలైట్ల కోసము, హంతకుల కోసము ఇలా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ టైంలోనే దేవుడు నాకు వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళడము, అంటే చూడండి నేను ప్రేయర్ చేశాను కాబట్టి అలాంటి వ్యక్తి ఇంటికే దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. సో మనం ఏదైతే ప్రేయర్ చేస్తామో ప్రియులారా, దేవుడు మనల్ని అలాంటి వ్యక్తులతో కల్పిస్తాడు, అలాంటి ప్లేసెస్కి నడిపిస్తాడు. సో మన ప్రార్థన అనేది, మన డిజైర్, మన ప్రేయర్, మన ఆలోచన మన జీవితంలో అది జరిగేటట్టు చేస్తుంది. ఓకే, కాబట్టి మనం ఏదైనా సరే మనం అడగాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి, ఆశించాలి, ఆలోచించాలి. ప్రతిదీ కూడా మనం ఆశపడితే, విశ్వాసంతో ఆలోచిస్తే అది మన దగ్గరికి వచ్చేస్తుంది, తీసుకెళ్తాడు దేవుడు. అది ఎక్కడికైనా సరే, ఇజ్రాయెల్ దేశమైనా, అమెరికా అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా. నాకు ఇష్టం జమ్మూ కాశ్మీర్లో సువార్త చేయాలని ఆశ ఉంది. ప్రభు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు, బట్ నేను తప్పకుండా అక్కడికి వెళ్తాను. మరి జమ్మూ కాశ్మీర్లో సువార్త ప్రకటించాలి, ఒక మిషనరీగా వెళ్ళి ప్రకటించాలనేది ఆశపడుతున్నాను. సో ప్రేయర్ చేస్తూ ఉన్నాను ప్రియులారా. సో ఈరోజు ఆ అంకుల్ ఎవరైతే రక్షణ పొంది మారాడో, ఒక గొప్ప సేవకుడు అయ్యాడు, ఆయన ద్వారా మరి ఎంతోమంది రక్షణ పొందుతూ ఉన్నారు, ఎన్నో సంఘాలు ఆయన కడుతున్నాడు, ఎంతోమంది దైవ సేవకులను ఆయన తయారు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుడు నాకు నిన్నటి నుంచి నేను జైల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. సమ్టైమ్స్ దేవుడు మనకు ఆ భారం ఇస్తాడు. సో ఎవరి గురించి మనకు ఆ భారం వస్తుందో మనం ప్రార్థన చేయాలి, ఎక్కడున్నా సరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. సో దేవుడు ఏమంటున్నాడంటే 43 యెషయా గ్రంథం 43లో మరి 18వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు అనమాట. మునుపటి వాటిని జ్ఞాపకమునకు చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు ప్రవహింపజేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యము, వాగ్దానము. ఈ వాగ్దానం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ప్రభు ఏమంటున్నాడు? మునుపటి వాటిని తలంచుకోవద్దు. మన జీవితంలో మనకు ఒక గతం ఉంది, పాస్ట్ లైఫ్ ఇంగ్లీష్లో ఉంటుంది,
డు నాట్ రిమెంబర్ పాస్ట్ థింగ్స్ అంటే జరిగిపోయిన విషయాలు, నీ లైఫ్లో జరిగిపోయిన విషయాలు, ఈ క్షణం వరకు నీ జీవితంలో జరిగిపోయిన విషయాలు ఎన్నో జరిగిపోయినాయి మన లైఫ్లో. మనం వెనక తిరిగి చూస్తే పోయిన సంవత్సరంలో ఉన్న సిచ్యువేషన్ ఈ సంవత్సరంలో లేదు. ఒక 5 yearsలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక 10 years ముందు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లేదు కదండి. మారిపోతూ ఉంటుంది. మరి ఒక 10 years క్రితం ఎంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మేము 2008, 9, 7, 8 ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఒక 10 years క్రితం 2024 కదా, 2014లో ఆ రోజు అందరూ మమ్మీ డాడీ అందరూ ఉన్నారు. బట్ ఈరోజు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, ఇద్దరూ హెవెన్కి వెళ్ళిపోయారు. మా లైఫ్లో మేము ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని అంటే ఎప్పటికైనా మనం ఈ లోకంలో శాశ్వతం కాదు. అమ్మ నాన్న ఎప్పటికైనా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇంత తొందరగా వెళ్ళిపోతారని మేమైతే అసలు ఎప్పుడు అనుకోలేదు ప్రియులారా. పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే మనం ఎప్పుడు కూడా మన జీవితం ఏంటంటే మనకున్నటువంటి వీక్నెస్, బలహీనత ఏంటంటే మనం ఎప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో ఇట్లా జరిగిపోయింది, అయ్యో అప్పుడు డాడీ ఉంటే ఇలా ఉండేది, మమ్మీ ఉంటే ఇలా ఉండేది. మీకు కూడా అనిపించవచ్చు మీ జీవితంలో ఏదైనా మంచి జాబు మీరు కోల్పోయి ఉండొచ్చు. పలానా ఇంట్లో ఉన్నప్పుడు మాకు చాలా బాగుంది, పలానా మా ఊర్లో ఉన్నప్పుడు బాగుంది. లేదా ఏదైనా సంభవించాయి పరిస్థితులు, ఎవరైనా చనిపోయారు, ఇష్టమైన వాళ్ళ ఇంట్లో చనిపోయారు. ఏదైనా బ్యాడ్ మెమొరీస్ అంటే చేదైన అనుభవాలు, ఎవరైనా మీ లైఫ్లోంచి దూరంగా వెళ్ళిపోయి ఎవరికైనా గొడవ అయ్యుండొచ్చు, వాళ్ళకి మీకు మాటలు లేకుండా అయిపోయింది, మంచి రిలేషన్స్ మీకు లేకుండా అయిపోయి ఉండొచ్చు. నేను ఒక 10 years క్రితం చూస్తే నేను అప్పుడు వేరే మందిరంలో చర్చిలో ఉండి సేవ చేస్తూ ఉన్నాను. దేవుడు ఎందుకో నన్ను ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో ఇంకా నువ్వు అని చెప్పారు. అంటే ఇంటి దగ్గర నుంచి సేవ చేయడం అనమాట. చాలా సంవత్సరాలు అక్కడ సంస్థలో సేవ చేశాను. బట్ దేవుడు ఇంటికి పంపించారు. ముత్తంగిలో సేవ చేశాను. అక్కడ సేవ చేసిన రోజులు గుర్తొచ్చినప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మొయినాబాద్కి వెళ్ళినప్పుడు రోజు కూడా నేను దేవుని సన్నిధిలో కూర్చోవడం, రోజు ఏడ్చేదాన్ని, ముత్తంగి తలుచుకొని ఏడ్చేదాన్ని, చాలా బాధపడేది. ఎందుకంటే ఆ ప్లేస్ దేవుడు నాకు చూపించాడు. నేను ఎక్కడో ఉన్న నాకు ఆంధ్రాలో సేవ చేస్తున్నాను, కానీ దేవుడు నాకు చూపించాడు, ఆ ప్లేస్ చూపించాడు. అక్కడ ఉన్న 2 ఫాదర్లను చూపించాడు, వాళ్ళతో కలిసి నేను సేవ చేస్తానని దర్శనంలో చూపించాడు. అలాంటి ప్లేసు నాకు ఏమీ రాదు, నాకు ఒక పాట పాడడం రాదు, నాకు ఒక ప్రార్థన చేయడం రాదు, ఒక ప్రసంగం చెప్పడం రాదు. అలాంటిది ఆ ముత్తంగిలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో వాడుకున్నాడు. ఎన్నో వేల పాటలు నేను అక్కడ పాడాను, ఎన్నో వర్షిప్స్ చేశాను, ఎన్నో ప్రసంగాలు చేశాను. అక్కడ ఎన్నో నా సాక్ష్యాలు చెప్పాను. ఎంతోమంది నా ద్వారా 100 మంది 1000 మంది అక్కడ సువార్త విన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చాను. మరి అక్కడ పరిచర్య ద్వారా దేవుడు ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆ రోజుల్లో నేను సేవ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను గుర్తుపడతారు. ఎంతో చక్కగా మరి మాట్లాడతారు, ఎంతో గౌరవిస్తారు, అభిమానిస్తారు. మొన్న కూడా ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్తా ఉందన్నమాట, సిస్టర్ మీరు అప్పుడు ఎంత చక్కగా ప్రేయర్ నడిపించేవాళ్ళు, అప్పుడు మేము నేర్చుకున్నాము, ఆత్మతో నింపబడ్డామని ఆమె చెప్తూ మరి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అని ఆ సిస్టర్ మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
అలాంటి ఒక ప్లేస్ అది చాలా గుర్తుకొచ్చేది నాకు. సో దేవుణ్ణి అడిగాను, దేవా నేను మళ్ళీ ఆ ప్లేస్లో నేను వాడబడాలి, మళ్ళీ నేను ఆ స్థలంలో నీ సేవ చేయాలి అని అడిగినప్పుడు 2014లో దేవుడు మళ్ళీ నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్ళాడు. 14 నుంచి 18 వరకు మళ్ళీ నేను ఒక 4-5 ఇయర్స్ ఆ ప్లేస్లో ముందులాగానే చాలా అద్భుతంగా అక్కడ ఆరాధన చేయడానికి, వాక్యం చెప్పడానికి, మరి అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్తో కలిసి అనేక ప్రాంతాలకు దేవుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు. ఎంతో సంతోషించాను, ఎంతో ఆనందించాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ లేదు. సో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు కూడా వాళ్ళు ముందు ఉన్న విధంగా ఇప్పుడు లేరు. ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఆ యొక్క ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేస్తాం. కానీ మన ఇంట్లో పని చేసే వాళ్ళు మన లెవెల్కి ఎదుగుతున్నారు అంటే అది ఎంతమంది భరించగలరు? అంటే యాక్సెప్ట్ అంగీకరించుకోవాలి. ఓకే, మా ఇంట్లో పనిచేసే అబ్బాయి, మా డ్రైవర్ ఈరోజు ఒక సేవకుడు అయ్యాడు, ఒక మంచి ప్రవచన వరం పొందుకున్నాడు, స్వస్థత వరం పొందుకున్నాడు, గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్నాడని ఎంతమంది దైవజనులు అంగీకరించి వాళ్ళని ప్రోత్సహిస్తారు. అంటే ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను మీకు. చాలామంది మన పాస్టర్లలోనే, మన ఫాదర్లలోనే, మన వాళ్ళలోనే ఎంతోమంది అసూయపడేవాళ్ళు, వాళ్ళని తృణీకరించే వాళ్ళు, నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ప్రోత్సాహపరిచి వెరీ గుడ్, నువ్వు బాగా చేస్తున్నావు అలా ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. కొంత మనం అంటే 1-2 లెక్క పెట్టవచ్చు అంతే. ఒక 100 మందిలో 1-2 2-3 ఉంటారు అలాంటి మంచి ఫాదర్స్, పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ. కానీ ఎంతమంది వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతున్న వాళ్ళు వాళ్ళకంటే మంచిగా యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతోటి? మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, యోహాను సువార్త 14:12లో ఈ వచనం ఉంటుందండి, నేను చేయు కార్యములు మీరు చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అది యేసుప్రభు చెప్పాడు. ఆయన మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఈజ్ అవర్ ఫాదర్, మన తండ్రి మాత్రమే అట్లా కోరుకుంటాడు. నా బిడ్డ నాకంటే గొప్పగా ఉండాలి, నా కుమారుడు నాకంటే గొప్పగా ఉండాలి. అది తండ్రి మనసు. మనకు కూడా దైవ సేవకులకు ఉండాల్సినటువంటి మనసు, నా సంఘంలో ఉన్నవాళ్ళు, నా ద్వారా ఎదిగిన వాళ్ళు, నా దగ్గర ఉన్నవాళ్ళు నాకంటే గొప్పగా వాడబడాలి, నాకంటే గొప్ప అభిషేకం పొందుకోవాలి. ఎంతమంది అలా కోరుకుంటారు? ఎంతమంది అలా ప్రార్థన చేస్తారు? అలా జరుగుతున్నప్పుడు ఎంతమంది వాళ్ళని చూసి ఆనందిస్తారు? 99% తట్టుకోలేరు, చూడలేరు, భరించలేరు. వాళ్ళని ఎట్లా అయినా సరే తొక్కేయాల్సిందే. ఎంకరేజ్ చేయరు, చాలా మట్టుకైతే చేయరు. నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బట్ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నన్ను ముందుకే నడిపించాడు. ఎప్పుడైతే సౌలు లాంటి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చి నన్ను అణచేయాలని చూస్తే దేవుడు నన్ను దావీదులాగా పైకి లేపాడు. హల్లెలూయా. నా లైఫ్లోకి ఒక మంచి దైవజనులు నడిపించడం, వాళ్ళ ద్వారా, ఒకరు కాకపోతే ఒకరి ద్వారా. మోషే చనిపోయాక యెహోషువ ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లా నడిపించాడు, అట్లాగా దేవుడు మరి నా లైఫ్లో ఇంకొక జాషువాని, ఇంకొక ఏలియాని, ఎలీషాని పంపించి మరి సేవలో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎంతగానో నాకు కృపనిచ్చాడు. ప్రియులారా, కాబట్టి మునుపటి సంగతులు మీరు మర్చిపోండి, తలంచుకోనక్కరలేదు. డోంట్ రిమెంబర్ యువర్ పాస్ట్ లైఫ్.
ఏది గుర్తు చేసుకోవాలంటే మంచి దాన్ని గుర్తు చేసుకోవాలి, మంచి వాటిని, మేలులను, దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు గుర్తు చేసుకోవాలి. కానీ ఎవరైతే మనకు హాని చేశారో వాళ్ళని క్షమించాలి, మర్చిపోవాలి. ఎవరైతే మన లైఫ్ నుంచి దూరం వెళ్ళిపోయారో ఆ బాధని మనం మర్చిపోవాలి. వాళ్ళు చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ అక్కడే ఉండి బాధపడుతూ చింతిస్తూ ఉండకూడదు. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు ప్రభు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక నూతన క్రియ ఏసే చెప్తున్నాడు, ఈరోజు నీ లైఫ్లో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆమేన్. అది ఏంటనేది మనకు తెలీదు, అది ఆయనకే తెలుసు. పాత కార్యాలన్నీ గతించిపోయినాయి. ఒక నూతన క్రియ, నూతన కార్యం, కొత్త కార్యం నీ జీవితంలో. కొత్త డ్రెస్ కొనిస్తే పిల్లలు ఎంత హ్యాపీ అవుతారు కదా. బర్త్డేకి, పండక్కి కొత్త డ్రెస్ కొనిస్తాం కదా. సో దేవుడు కూడా చెప్తున్నాడు, కొత్త కార్యం నీ జీవితంలో నేను చేస్తాను. ఆమేన్. గొప్ప కార్యం, కొత్త కార్యం, కొత్తది, ఇప్పటిదాకా జరిగింది కాదు, ఇంకా కొత్తది. ఎవ్రీడే న్యూ థింగ్. సో ఏంటి ఆ న్యూ థింగ్ ఏంటి అనేది మనం ఎదురు చూడాలి. సో ఆయన ఏమంటున్నాడు, ఎడారిలో నేను త్రోవను కలుగ చేయబోతున్నాను, అరణ్యంలో త్రోవను కలుగ చేయబోతున్నాను, ఎడారిలో నదులు ప్రవహింపజేయబోతున్నాను. అరణ్యంలో త్రోవ. అరణ్యము మనం చూస్తే అరణ్యం చాలా భీకరణ్యంగా ఉంటుంది. ఈవెన్ చెట్లు ఉన్న అరణ్యమైనా ఇసుక ఎడారి, అక్కడ అంతా ఎడారి ఎట్లా ఉంటుందంటే, అరణ్యం అంటే ఇసుకతో ఉన్న ఎడారిని కూడా వాళ్ళు అరణ్యం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండదు, అదొక ఇసుక అరణ్యం అన్నమాట. సో ఆ దారి తెలియదు, ఎటు వెళ్ళాలి తెలియదు, రోడ్డు ఉండదు. మరి ఆ పాములు ఉంటాయి, క్రూరమైన సర్పాలు ఉంటాయి ఆ ఇసుకలో, ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి, నీళ్లు దొరకవు, చాలా భయంకరం. అలాగే మన దేశంలో ఉన్న అడవులు చూస్తే కూడా మరి అడవులు చాలా చెట్లు, దట్టంగా ఉండే చెట్లు, దారి లేకపోతే అసలు ఎటు వెళ్తాము, ఊబులు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది అడవి. చాలా ఎవరు కూడా ప్రయాణం చేయలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ అరణ్యంలో నేను త్రోవ వేయబోతున్నాను. అంటే దారి లేని చోట నేను దారి చేస్తానంటున్నాను. అలాగే నీ లైఫ్లో మొత్తం మూసుకుపోయిందా, ఇంకా దారి లేదు, అప్పులు తీరే దారి లేదు, స్వస్థత పొందే దారి లేదు, ఇంకా జాబ్ వచ్చే దారి లేదు. మరి మా మమ్మీ ఆపరేషన్కి ముందు మా ప్రేయర్ టీంలో ఒక సిస్టర్ వాళ్ళ కుమార్తెకి జాబ్ రాలేదని ప్రేయర్ చేయమని అడిగారు అనమాట. అమ్మ చెప్పారంట, అమ్మ మీ అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, తప్పకుండా వస్తుందని చెప్పిందంట. సో అమ్మాయి చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసిందంట, కానీ ఒక్క జాబ్ రావట్లేదంట. అమ్మ చెప్పిన తర్వాత ఆమెకి అద్భుతంగా ఒక మంచి జాబ్ వచ్చిందండి. ఆ శాలరీ, ఫస్ట్ శాలరీ తోటి అమ్మాయి అన్ని చర్చెస్కి కానుకలు ఇవ్వడం, దైవజనులకి కానుకలు ఇచ్చి ఎంతోమంది పేదవాళ్ళకి కూడా వాళ్ళు సహాయం చేశారు, మన మినిస్ట్రీ కూడా సహాయం చేశారు. సో దేవుడు ఆ విధంగా అద్భుతం, నువ్వు కొత్త దారి, ఎక్కడైతే ఇది సాధ్యం కాదు, ఇంకా ఇది జరుగుతుందా, ఈ పరిస్థితి మారుతుందా, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ పాసిబుల్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వే. ఆయన ఒక మార్గం చేయబోతున్నాడు. ఆయనే మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము పలికెను. హల్లెలూయా. నేనే మార్గమని, నేనే సత్యమని, నేనే జీవమని ఆయన పలికాడు. నేనే ఆది, నేనే అంతము, నేనే సర్వమని ఆయన పలికాడు. సో ప్రభు ఏమంటున్నాడు, మరి ఎడారిలో నదులు, ఎండిన ఎడారిలో నీళ్ళే లేనటువంటి ఆ ఎడారిలో నదులే ప్రవహింపచేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి చూడండి, దుబాయ్ ఆ ప్రాంతాలలో పోయి నెలను అంతకుముందు అనుకుంటా
భయంకరమైన వర్షాలు వచ్చాయి కదా, ఎంత వర్షాలు వచ్చాయి, నీళ్లు ప్రవహించాయి. ఎడారిలో అసలు అలాంటి వర్షం ఎప్పుడూ వాళ్ళకి రాలేదంట. దేవుడు ప్రవచనం ఇది నెరవేరుతుంది. ఎడారిలో కూడా సడన్గా కూడా నదులు ఆ నీళ్ళు ఉబ్బికి వస్తున్నాయంట, వాటర్ వచ్చేస్తున్నాయంట. సో ఇవన్నీ ప్రవచనాలు, బైబిల్ ప్రవచనాలు అక్షరాలా జరుగుతున్నాయండి, అక్షరాలా జరుగుతున్నాయి. మీరు చూస్తే ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్కి ఎడారిలో దారి వేయబడిందండి. హల్లెలూయా. ఆ దారిలో మేము ప్రయాణం చేసాము చాలాసార్లు. బస్సులో వెళ్తామన్నమాట. భయంకరమైన ఎడారి, అసలు అది కిందకి దిగి చూస్తామంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. మన బస్సులో పోలీసు గన్ను తీసుకొని గన్మ్యాన్ కూడా ఉంటాడనమాట. మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంరక్షణలో మనల్ని తీసుకెళ్తారనమాట. సో అలాంటి ఒక మరి దేవుడు ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాడు. సో మన జీవితంలో కూడా ప్రియులారా, నీ జీవితం ఎంత ఎడారిగా ఉన్నా, ఎలాంటి అరణ్యంగా ఉన్నా సరే దేవుడు మార్గం చేస్తానంటున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? గతాన్ని మర్చిపోవాలి, బాధను మర్చిపోవాలి, కన్నీటిని మర్చిపోవాలి, నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దాన్ని మర్చిపోవాలి, దుఃఖాన్ని మర్చిపోవాలి. మరేం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు గుర్తుపెట్టుకో, అద్భుతాలు గుర్తుపెట్టుకో, మంచి కార్యాలు గుర్తుపెట్టుకో. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు సమస్తము మేలు నిమిత్తమే ఆయన జరిగిస్తాడు, సమస్తము. హల్లెలూయా. సో నీ లైఫ్లో ఇప్పటివరకు ఏమేమి జరిగిందో అవన్నీ కూడా దేవుడు సమకూర్చి మేలుగా మార్చగలడు. అది కీడైనా, నష్టమైనా, కష్టమైనా దాన్ని మేలుగా మార్చగల దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా. మహాగరుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. అవును తండ్రి నైనా, మేము పాతవి మర్చిపోవడానికి, గతాన్ని మర్చిపోవడానికి, చేదైన విషయాలు, బాధ కలిగించే విషయాలు, అయా మేము ఆలోచించి కృంగిపోయి చింతించేటువంటి విషయాలు మా జీవితంలో నుంచి తొలగిపోవును కాకనైనా. వాటి గురించి మేము ఆలోచించకుండా ఉండే కృపను దయచేయండి నైనా. నూతనమైన మార్గాన్ని దయచేయండి. ఎడారిలో మార్గం వేయండి నైనా. అయా ఎడారిలో నదులను ప్రవహింపచేయండి నైనా యేసయ్యా. అయా ఇదిగో ఎలాంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నారు, నీ బిడ్డలకు ఒక మార్గం చూపించమని, అయా వాళ్ళ సమస్యలు తీరే మార్గాన్ని మీరే వేయమని తండ్రి. ఎక్కడైతే మూసుకుపోయిన ద్వారాలు తెరవబడును గాకనైనా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మంచి నిద్ర విశ్రాంతి దయచమని, మీరు ఆకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వర్డ్ ఆఫ్ గాడ్ కొన్ని వీడియోస్ పెడతా ఉన్నాను. దయచేసి మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మరి వర్డ్ ఆఫ్ గాడ్ పెడుతున్నారు. నేను ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ నేను యాక్టివ్గా లేను. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను కానీ అందులో నేనేం పెట్టేదాన్ని కాదు. ఈ మధ్యన ఈ వారంలోనే నేను కొన్ని వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా కూడా దాన్ని మంచిగా చేయాలి. సో ప్రార్థన చేయండి. ఇదంతా ఎందుకంటే దేవుని వాక్యం కనీసం ఒక్కరినైనా టచ్ చేస్తుందేమో. నేను చెప్పాను కదా, ఆ యొక్క నక్సలైట్ ఎట్లా మారాడు, దేవుని సేవకుడు అయ్యాడు. సో అలాగా ఒక్కరన్నా మారుతారేమో అనే ఆశ. సో నా కోసం ప్రార్థన చేయండి. ఓకే, నేను కూడా మీకోసం ప్రే చేస్తున్నాను ప్రతిరోజు. లైవ్ ఈరోజు లేట్ అయింది, బట్ రేపు నేను మళ్ళీ 7-7:30 లోపు ఆ టైంకి వచ్చేస్తాను. కానీ మీరు నా వీడియోస్ అన్నీ కూడా మీరు నా పేజ్లోకి వెళ్ళి మీరు చూడండి. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా మీరు అందులో చూసి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.